హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో అయితే ఈ శారీకి బ్లౌజ్ని డిజైన్ చేయబోతున్నాను. అండ్ శారీ మొత్తం వచ్చేసి ఏంటంటే హాఫ్ గోల్డ్ అండ్ లైట్ పింకీ షేడ్లో ఉందన్నమాట. కాపర్ షేడ్ అలాగే పింక్ షేడ్ మిక్స్ చేసిన శారీ ఇది. సో దీనికైతే నేను ప్లెయిన్ హాఫ్ పట్టు తీసేసుకొని ఈ విధంగా అయితే డిజైన్ చేస్తున్నాను. నార్మల్గా బ్లౌజ్ నెక్ బోర్డర్ అనేది అయితే నేనేం వేయలేదన్నమాట. జస్ట్ నార్మల్గా ఒక 1 ఇంచ్ వరకు లెంత్ పెట్టేసుకొని విడ్త్ పెట్టేసుకొని నేను ఇక్కడైతే ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. బేసిక్గా అయితే ఇక్కడ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేస్తున్నాను కదా, సో దానికి కాటన్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తారు చాలామంది. బట్ మనకి ఏంటంటే ఇక్కడ స్టిచ్ వచ్చేసి బయటికి ఎలివేట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో నేను జరీ అనేది యూజ్ చేశాను. ఈ జరీతో స్టిచ్ చేయడం అయితే కనుక ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. బికాజ్ జరీ అయితే ఎక్కువ ముడతలు పడిపోతూ ఉంటుంది, అలాగే ఎక్కువ నాట్స్ పడిపోతూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎగ్జాక్ట్గా శారీకి ఫుల్ మ్యాచింగ్ అయితే నాకేం దొరకలేదు. బికాజ్ శారీ కలర్ వచ్చేసి పింకీ షేడ్ అలాగే కాపర్ షేడ్ ఉంది కదా, సో నేను అందుకని పింక్ కొంచెం షైన్ అయ్యే సీక్వెన్స్ అనేది తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ హాఫ్ గోల్డ్ సీక్వెన్స్తో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాను. ఫస్ట్ అయితే కనుక మొత్తం నెక్ చుట్టూరు మనకి ఎక్కడెక్కడ కావాలో ఫ్లవర్స్ అయితే వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే మనము క్రియేట్ చేసిన బుటీకి వచ్చేసి దేనికి దానికి ఇండివిజువల్గా అయితే లాక్ వేసేస్తున్నాను. బికాస్ నార్మల్గా మనకి ఏంటంటే మగ్గం వర్క్ నీడిల్తో స్టిచ్ చేసినప్పుడు ప్రతి ఒక్క స్టిచ్ కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది. బట్ మనం నార్మల్ నీడిల్తో ఇలా స్టిచ్ చేసినప్పుడు అయితే ఆ స్టిఫ్నెస్ రాదనమాట. సో అందుకనేసి నేను ఇక్కడ ప్రతి బుటీకి కూడా ఇండివిజువల్గా లాక్ వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ సీక్వెన్స్ మీకు కావాలంటే పెద్ద అయినా యూజ్ చేసుకోవచ్చు, బట్ నాకు కొంచెం శారీకి దగ్గరగా ఉన్న మ్యాచింగ్ కలర్లో అయితే ఇలా చిన్నగానే దొరికాయి అన్నమాట. సో దొరికిన వాటితోనే ఈ లుక్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మిడిల్లో అయితే నేను ఫ్లవర్స్ అన్నీ ఫిల్ చేసేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ ఉంది కదా, ఆల్రెడీ మీకు నెక్ చుట్టూరు ఇక్కడ కనిపిస్తూ ఉంది చూడండి. సో ఆ మిగిలిన పార్ట్ అంతా కూడా ఇలా నేను కొన్ని బ్లూ సీక్వెన్స్ అలాగే వైట్ పర్ల్స్, హాఫ్ గోల్డ్ అలాగే ఒక వైట్ షుగర్ బీడ్, సో మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఈ విధంగా అయితే ఫిల్ చేసుకుంటున్నాను. ఈ వర్క్ చేయడానికి అయితే నాకు కంప్లీట్గా ఒక 1 డే పట్టింది. బూటీస్ అయితే లాస్ట్లో ఫ్రేమ్ నుంచి తీసేసాక నార్మల్ నీడిల్తో అయితే స్టిచ్ చేసుకుంటాను. వీడియోలో అయితే చూపించలేదు. దీనికైతే ఫస్ట్ మనము నెక్ మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా, సో ఆ మార్కింగ్ అనేది కొంచెం డార్క్గా చేసేసుకుంటే కనుక మనకి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నప్పుడు కొంచెం అవుట్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఎగ్జాక్ట్గా మనకి అవుట్ లైన్ ఒకటి ఇన్ లైన్ ఒకటి 2 వేసేసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఇలా ఒక 1 ఇంచ్ విడ్త్లో వర్క్ అనేది నీట్గా వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అయితే నేను ఇక్కడ జార్ఖాండ్ బేస్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట మిడిల్ ఫిల్లింగ్లో. సో ఆ జార్ఖాండ్ బేస్కి అయితే జార్ఖాన్స్ అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను లాస్ట్లో. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీరు ఇంకా కావాలంటే ఇంకా దగ్గరగా కూడా ఫిల్ చేసుకోవచ్చు. వీడియోలో అయితే కొంచెం దూరంగా కనిపిస్తుంది, కానీ రియలిస్టిక్గా అయితే కనుక చాలా దగ్గరగా కనిపిస్తుంది అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. అండ్ దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక కింద ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూసారు కదా, ఇక్కడ జార్ఖాండ్ వేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి నైట్ పార్టీస్ అప్పుడు నార్మల్గానే ఈ సీక్వెన్స్ అనేది మెరుస్తూ ఉంటుంది అనమాట. జార్ఖాండ్ వేస్తే కనుక మనకి ఇంకొంచెం రిచ్ లుక్ వస్తుంది, అలాగే బాగా మెరుస్తూ ఉంటుంది అనమాట. సో హ్యాండ్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.